బోటు కర్రీ ఎలా క్లీన్ చేసి వండాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి బోటు ఎలా ఉందో, ఎలా ఉన్నది, ఎలా తయారు చేస్తానో చూడండి. ఎంత నీట్గా వస్తుంది. ఇంకోండి వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని అలా కత్తిపెడుతూ నీట్గా చేసుకోవాలండి. చేసుకుంటేనే బోటి నీట్గా ఉంటుంది. పైపూర అంతా ఊడిపోతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే మాత్రం చాలా చేదు ఉంటుంది. ఎందుకంటే పేగులు చాలామంది క్లీన్ చేయడం రాదు. చూడండి చీపురు పుల్ల ఎట్టి పేగిని మాత్రం కంపల్సరీగా తిరగేయాలండి. తిరగేస్తేనే అది నీట్గా ఉంటుందండి. చేదు కూడా లేకుండా బాగుంటుందండి. అలాగైతేనే మీకు బోటి కూర బాగుంటుందండి. నీట్గా కడుక్కున్న బోటి చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత లైట్గా ఉల్లిపాయ వేసి వేపుకున్న తర్వాత బోటి వేసుకోవాలండి. మేము మా సైడ్ అయితే కట్టెల పొయ్యి మీదే వండుతామండి. గ్యాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము. చూడండి ఉల్లిపాయ వేగిన తర్వాత బోటి వేసేస్తాం. బోటి వేసేసిన తర్వాత వేగిన తర్వాత మళ్ళీ మసాలాలన్నీ వేస్తామండి. చూడండి ఏమేమి వేస్తాం. ఈ మసాలాలన్నీ తీసుకొని ఒక ముద్దలాగా కొంచెం వాటర్ వేసి ముద్దలా కలుపుకుంటామండి. కలుపుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు పాతకాలంలో అలాగే ఉండేవారు. వేసి వేగిన తర్వాత ఇలా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురు షేర్ చేయండి. ఇలాంటి పల్లెటూరు వీడియోల కోసం కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. కొవ్వు చాలామందికి వండడం అనేది కన్ఫ్యూజ్ అవుతారండి. కానీ కొవ్వు ఉడికే ముందు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.